తిరుమల లడ్డూపై చంద్రబాబు కుట్ర కేసులో బాబు ప్రభుత్వం వేసిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతోనే చంద్రబాబు చేసిన తప్పు నిరూపితం అయినట్లుగా లెక్క అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరిగిందనటానికి ఆధారాలు లేవని సుప్రీంకోర్టే నిలదీసిన వైనాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు స్వామివారి లడ్డూపై విష ప్రచారం చేస్తూ తిరుమలను అప్రతిష్ట పాలు చేస్తుంటే దానికి మద్దతు ఇస్తూ ఆ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డూపై చంద్రబాబు నాయుడి విష ప్రచారం నేపథ్యంలో కుట్రపై న్యాయ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ న్యాయవాది బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెప్టెంబర్ 30న సుప్రీం ఇరు వర్గాల వాదనలను విన్న అనంతరం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లడ్డూలో కల్తీ జరిగిన నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవోనే చెబితే చంద్రబాబు బయటకు వచ్చి కల్తీ జరిగిందని ఎలా చెబుతారంటూ సుప్రీం మండిపడింది. దయచేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండని చంద్రబాబు ప్రభుత్వానికి గడ్డిపెట్టింది. తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొకటే కాదు కదా, దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తుకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు? మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ మీడియా అంతా చంద్రబాబు నాయుడి నీచ రాజకీయాలను ఏకిపారేసింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడి నిర్వాకం బట్టబయలైంది. అన్ని వర్గాల్లోనూ చంద్రబాబుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జాతీయ పత్రికలన్నీ బాబును ఎండగట్టాయి. చంద్రబాబు నాయుడును ఇండియన్ ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు ల్యాంబ్లాస్ నాయుడు ఫర్ లడ్డూ పాలిటిక్స్ అని ప్రతి ఇంగ్లీష్ పేపర్, ఎకనామిక్ టైమ్స్, నాట్ అప్రోప్రియేట్ ఆన్ నాయుడుస్ పార్ట్ టు మేక్ పబ్లిక్ రిమార్క్స్ ఆన్ తిరుపతి లడ్డూస్ వెన్ probe is on, says Supreme Court. Times of India, keep God away from politics, says Supreme Court on Tirumala Laddu row. Hindu, keep gods away from politics, Supreme Court tells Naidu. Business Standard, Tirupati Laddu row, keep gods away from politics, Supreme Court. ఇలా ప్రతి నేషనల్ ఛానల్, ప్రతి ఇంగ్లీష్ పేపరు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును తిడుతూ ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడును చేశారన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నా కూడా సుప్రీం వ్యాఖ్యలతో చంద్రబాబు అండ్ కోకి కోలుకోలేని షాక్ తగిలింది. చంద్రబాబు విష ప్రచారం బట్టబయలు కావడంతో చంద్రబాబు పైన, కూటమి నేతలపైన విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకోవలసింది పోయి సుప్రీంకోర్టు పైన అసత్య ప్రచారం మొదలు పెట్టేసింది. టీడీపీ ట్విట్టర్లో లడ్డూలో కల్తీ జరిగిందని, సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ అయ్యిందన్నట్లు అసత్య పోస్టు ఒకటి పెట్టించారు చంద్రబాబు. మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పడం. తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి. అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్, చంద్రబాబు నాయుడును కోర్టు తిడితే
మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసుపై విచారణ సందర్భంగా మరోసారి టీటీడీ ఈవో గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడిని తప్పుబట్టింది. However, some press reports also show that EO of Tirumala Tirupati Devasthanam Trust had made a statement to the contrary that adulterated ghee was never used. It is submitted that the statement made by the EO to the effect that adulterated ghee was never used to prepare laddus. It could thus be seen that a statement was made by the Chief Minister on 18th September 2024, which was even prior to the FIR being launched on 25th September, and the sit being constituted on 26th September. We are prima facie of the view that it was not appropriate on the part of the high constitutional functionary to go in public to make a statement which can affect the sentiment of crores of people, and when investigation to find out adulterated ghee was used to make laddus was underway. లడ్డూ వివాదంపై చంద్రబాబు నాయుడు సిట్ వేసిన సంగతి తెలిసిందే. సిట్ వేయడానికి ముందే చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నిరాధార ఆరోపణలు చేశారు. దానిపైన సుప్రీం మండిపడింది. అలాంటి వ్యాఖ్యలు సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపవా అని సుప్రీం చంద్రబాబును నిలదీసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వేసిన సిట్తో నిజాలు బయటకు రావని, న్యాయం జరగదని భావించిన సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యుల స్వతంత్ర సిట్ కేసును దర్యాప్తు చేస్తుందని ఆదేశించింది. బాబు సిట్ను రద్దు చేయడం అంటే బాబు తప్పును నిర్ధారించినట్లే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతా ఉంది, కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్టులోనే కనిపిస్తూ ఉంది. మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పని ఏముంది? చేయాల్సిన పని ఏమిటి? ఒక అబద్ధాన్ని మళ్ళీ ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నాయుడి కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రతనే దెబ్బతీసేలా చంద్రబాబు విష ప్రచారం చేస్తోంటే అందులో వాస్తవం లేదని తెలిసినా పవన్ కూడా అదే దుష్ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకుపోయారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అటువంటి పవన్ సనాతన ధర్మం అంటూ నినదించడం ఏంటని ఆయన నిలదీస్తున్నారు. మీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు నాయుడి పాపం పండిందన్నారు జగన్మోహన్ రెడ్డి. దేవుడితో ఆటలాడిన చంద్రబాబు నాయుడికి దేవుడే గుణపాఠం చెబుతాడని ఆయన అన్నారు.